'దిల్ రాడ్డబ్బా'. అదే నిన్న రిలీజ్ అయిన 'దిల్‌రుబా' గురించి చెప్తున్నా. 'దిల్' రుబ్బేశారు. మూవీలో వేసి మిక్సీ చేశారు. థియేటర్‌లో పడేసి తొక్కేశారు. పోనీ పారిపోదామా అనుకుంటే వాడెవడో నిన్ననే మూవీ చూసినట్టున్నాడు. బయట లాక్ చేసుకున్నాడు. వాడు తీయడు. వీడేమో సినిమా ఆపడు. పోనీ పడుకుందాం అంటే ఒకటే గోల. నాకు ముందే డౌటొచ్చింది ఈ సినిమా మీద. 'దిల్‌రుబా' అనే టైటిల్ విన్నప్పుడే ఇదేదో చిన్నప్పుడు విన్న టైటిల్ లాగా ఉందే అనిపించింది. లోగో చూసాక కన్ఫర్మ్ అయింది. సినిమా చూసాక చాలా బాధయింది. రుబ్బాల్సింది దిల్‌ని, మమ్మల్ని కాదు. ఏదైనా తెగే వరకు లాగొద్దంటారు. వీడు తెగిపోయాక గూడా లాగుతూనే ఉన్నాడు. ఇంతోటి దానికి ఎక్స్‌తో వెళ్ళమని సజెషన్‌లు. తీసుకెళ్తే టికెట్ పైసలు బొక్క. ఇంకో దరిద్రం గూడా ఉంది ఈ మూవీలో. హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌కి వేరే మ్యారేజ్ అయ్యి యూఎస్ఏలో ఉంటుంది. అయినా సిద్దుతో చాట్ చేస్తా ఉంటుంది. సిద్దు అంటే మన హీరోనే అండి. సిద్దు లవ్ బ్రేక్ అయిందని కలపడానికి వెళ్తా అని గోల. పోతే ప్రాబ్లమ్ గాదు. అప్పుడు ఆమెకి సిక్స్త్ మంత్ ప్రెగ్నెన్సీ. ఎవడైనా పంపిస్తాడా ప్రెగ్నెంట్ వుమెన్‌ని? ఈ దిక్కుమాలినోడు పంపిస్తాడు. మళ్ళీ ఒక వార్నింగ్ గూడా ఇస్తాడు హీరోకి. నా వయసుకేమన్నా అవుతే నేను వదలను అని. వదలకు, పట్టుకొని పంచాయతీ పెట్టు. నువ్వు పంపడమే దరిద్రం అంటే మళ్ళీ వార్నింగ్‌లు. రాసినోడికి ఎగ్గులేదు. తీసినోడికైనా ఉండాలా వద్దా? పోనీ వీళ్ళకి కాదు, చేసినోడికి. 'కా' మూవీ తర్వాత కాంట్రోవర్సీస్‌కి ఫుల్ స్టాప్ పెట్టాడు. స్టోరీ సెలక్షన్ మారుతుందేమో అనుకున్నా. కానీ ఇంత మారుతుందనుకోలా. ఇంకా ఈ మూవీలో ఏం బావుందో, ఏం బాలేదో చెప్తా. ఫస్ట్ ఏం బావున్నాయంటే హీరో కాస్ట్యూమ్స్ బావున్నాయి. సినిమాటోగ్రఫీ అండ్ అప్పుడప్పుడొచ్చే బీజీఎం బావుంది. ఏం బాలేదంటే మిగిలినవేం బాలేదు. ఇంతోటి సినిమాకి మా ఊర్లో రాలేదని పక్కూరికి పోయి చూడటం. ఏదో మా మీద పగబట్టి ప్రతీకారం తీర్చుకున్నట్టే ఉంది. 'కా' మూవీ బావుందన్నారు కదా అని కుమ్మేద్దామని ప్లాన్ చేసినట్టుంది. సినిమా స్టోరీ ఏంటంటే సిద్దుకో డిసీజ్ ఉంటుంది. ఎవరికీ సారీ చెప్పను, థాంక్స్ చెప్పను అనే డిసీజ్. బ్రేకప్ అయ్యున్న సిద్దు లైఫ్‌లోకి ఇంకో అమ్మాయి వస్తది. ఎలా వాళ్ళు లవ్ చేసుకుంటారని మీకు తెలుసు, నాకు తెలుసు. తర్వాత బ్రేకప్ అవుతది. ఇంక ఇప్పుడు డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ కలిసి హీరో, హీరోయిన్‌ని లవ్ చేసుకునేలా చేయడానికి 'దిల్‌రుబా' అనే సినిమా తీశారు. ఇందులో ఒక విలన్ మళ్ళీ. పెట్టాలి కనుక, ఉండాలి కనుక ఒక పకోడీ రీజన్ ఇచ్చి ఒక విలన్‌ని పెట్టారు. విలన్ పేరు జోకర్. తప్పులేదు. జోకర్ లాగానే ఉన్నాడు. అసలు ఈ సినిమా ఎప్పుడు పోయిందంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది గదా! అదే మన సెకండ్ హీరోయిన్. ఆమెని క్యాస్ట్ చేసుకున్నప్పుడే పోయింది. అసలు అలా ఎలా క్యాస్ట్ చేశారు? ఎవరు దొరకలేదా ఇంకా? కాసేపు చూసాక ఈ సినిమాని నిద్ర, నీరసం అన్నీ వచ్చాయి. మా దగ్గర రిలీజ్ చేయనప్పుడే అర్థం చేసుకోవాల్సింది నేను. ఐ డిడ్ ఎ మిస్టేక్. పోనీలే క్లైమాక్స్ ఫైట్ అయిపోయింది వెళ్ళిపోవచ్చనుకుంటే, హీరోయిన్‌కి ఏం పని లేక ఒక పనికిమాలిన క్వెషన్ అడుగుద్ది హీరోని. ఖతం. ఒక గంట క్లాసు, గంట లెక్చర్ ఇచ్చి వదిలాడు. సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి హీరోవి. అసలు హీరో కాస్ట్యూమ్స్‌లో పెట్టిన శ్రద్ధలో సగం స్టోరీ మీద పెట్టుంటే చాలా బెటర్‌గా ఉండేది. ఐయామ్ టెల్లింగ్ దట్. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోయినా చేసుకోండి పర్లేదు, నేనేం ఫీల్ కాను.